చుట్టుపక్కల ఎక్కడో దాక్కొనే ఉంటారు. సార్ సార్ ఒక్క నిమిషం దొరకలేదు. హోల్డ్లో ఉండండి. వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, ఇప్పుడు అరేబియా సముద్రంలో పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తాము, పాకిస్తాన్ని అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేస్తామని చెప్పి మన మిలిటరీ బలగాలన్నీ కూడా, నావీ అంతా కూడా అక్కడే కాచుకొని కూర్చుంది. అసలు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది? పాకిస్తాన్ ఏమైనా భయపడుతుందా, వెనక్కి తగ్గుతుందా? ఈ విషయంలో విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా చూడాలి అంటారు? ముందుగా ప్యానలిస్టులకు, తర్వాత మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఏదైతే డిస్కషన్ చేస్తున్నామో, ఆఫ్ కోర్స్ ఇది అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగింది కాబట్టి, అవును, ఇది ఒక ఇంతకుముందు మనకు ఊరి జరిగింది, తర్వాత పుల్వామా జరిగింది. అప్పుడు మన రియాక్షన్స్ కూడా కొంతవరకు సరే అప్రోప్రియేట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఏది, కశ్మీర్ ప్రజలు అంతా ఒకప్పుడు ఏం చేశారు, వాళ్ళంతా కశ్మీరు పోయి పాకిస్తాన్లో కలవాలనే నినాదంతో బయలుదేరారు. తర్వాత కశ్మీరే ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు. ఈరోజు చూస్తే మేమంతా ఇండియాతో పాటు ఉన్నాము. ఈ టెర్రరిస్ట్ యాక్షన్ వల్ల మా జీవనాధారానికి, మా కడుపు మీద వీళ్ళు దెబ్బ కొడుతున్నట్టున్నారు. కాబట్టి పాకిస్తాన్ టెర్రరిస్టులందరికీ బుద్ధి చెప్పాలని 90%, 100% మన ఇండియాను సపోర్ట్ చేసి వస్తుండని కాదు, కానీ మోర్ దాన్ 90% వాళ్ళు సపోర్ట్ చేసే స్టేజ్కి వచ్చారంటే ఇది మంచి అవకాశం. అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రజలు తెలుసుకున్నారు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు వాళ్ళు ఎవరు పోయి పాకిస్తాన్లో కలుస్తామని ఎవరు అంటలేరు. అంటే అటువంటి పరిస్థితి వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే, అఫ్ కోర్స్ నార్మల్సీ కొంతవరకు అక్కడ వచ్చి టూరిజం పెరుగుతున్నది. మనం ఇండిపెండెంట్గా ఎలక్షన్స్, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అక్కడ ఉన్నది అని అంటే నార్మల్సీ వచ్చి మనం చాలా వరకు సక్సీడ్ అయిపోయాము, కన్విన్స్ చేశాను. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కాకుండా లోకల్ ప్రజలు కూడా కన్విన్స్ అయినట్టే. ఇంతకుముందు మన తోటి ప్యానలిస్ట్ కూడా అన్నట్టు లోకల్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉంటాయి. ఆ లోకల్ ఎలిమెంట్స్ కొద్దిగా కూడా లేకుంటే ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరగదు. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్ గా మన ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ మ్యాక్సిమం జరిగిపోయింది. ఇటువంటి ఇంపార్టెంట్ టూరిస్ట్ సైట్ లో కొంతవరకు ఈ నిఘా పెట్టేది ఉండే. వాళ్ళు ఆల్రెడీ 4-5 రెక్కీలు చేసి 4-5 ప్లేసులు చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీకి భయపడి ఇక్కడ వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని చేసిండ్రు అని అంటే, దీని పర్యవసానం మీరు అడిగిన దానికి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వస్తున్నాను. ఇప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, ఈసారి మాత్రం మళ్ళీ ఒకసారి ఏదో ఆ బాలకోటుకు పోయి మనం ఒకటి బాంబులేసి వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చిన తర్వాత మనకి ఇక టెర్రరిజం పోయింది అనుకునే పద్ధతిలో ఉండటానికి వీల్లేదు ఇప్పుడు. అందుకని ఆచి తూచి ఇప్పుడు మన ప్రభుత్వం, అన్ని పార్టీలు యునైట్ అయిపోయినాయి, భారతదేశం అంతా యునైట్ అయిపోయింది, కాశ్మీర్ ప్రజలు కూడా ఇప్పుడు యునైట్ అయిపోయారు. ఏంటి, ఈ టెర్రరిజాన్ని రూపుమార్పాలనేది. సో దీనికి ఇప్పుడు ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ ఐసోలేట్ చేయటం మొదలుపెట్టాం. ఢిల్లీలో ఉన్న అంబాసిడర్స్ను, ఇంపార్టెంట్ కంట్రీస్ను, మిగతా నైబర్స్ అందరిని పిలిచాం, అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాం ఏం జరుగుతుంది, ఏం యాక్షన్ తీసుకోవాలంటే. మనకు ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత సపోర్టు, అంత అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సపోర్ట్ కూడా వచ్చింది ఈసారి. సో అదొకటి ఇంటర్నేషనల్గా మనం పాకిస్తాన్ ఐసోలేట్ చేయడం జరుగుతుంది. అదే అదే అంటే ఇప్పుడు పొలిటికల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఐసోలేట్ చేయటం కాకుండా ఎకనామిక్గా కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ నౌ. బ్యాంక్రప్సీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నెల ఎండ్ వరకల్లా కొన్ని లోన్స్ అయితే పే చేయాల్సి వస్తుందో వాళ్ళు చేయలేరు, IMF లోన్ రాకపోతే. ఇప్పుడు అందుకని ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా కూడా వాళ్ళకి సరైన దెబ్బ కొట్టాలన్నట్టు చేసేదే మనం IMFను కూడా ఆల్రెడీ అలర్ట్ చేసాం. అదే కాకుండా ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో వాళ్ళకు ఉన్న సపోర్ట్ ఎక్కడ, ఇప్పుడు చైనా సపోర్ట్ అయితే ఉంటుంది ఎప్పటికీ. మనకు చైనా యాక్చువల్గా ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేయటం వల్లనే మన మీద డైరెక్ట్గా అటాక్ చేయలేక చైనా పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్కు చైనా సపోర్ట్ లేకపోతే ఎన్నడూ అది తోక ఆపలేదు, అంటే కదిలించుకుంటుంటుంది. దానికి తోడు మళ్ళీ అఫ్కోర్స్ మన టర్కీ కూడా కొంతవరకు వాళ్ళకు సపోర్ట్ ఇస్తుంది ఇస్లామిక్ యాంగిల్ చూడటం వల్ల. బట్ అమ్యునిషన్, ఆర్మ్స్ సప్లై ఇవన్నీ చేయటం అంత కాదు. కానీ చైనీస్ మాత్రం ఫైనాన్షియల్గా ఆర్మ్స్, అమ్యునిషన్స్ అన్ని కూడా సపోర్ట్ చేయని కూడా తయారున్నారు, చేస్తున్నారు. సరే అదొకటి యాంగిల్, అది వదిలిపెట్టినా కానీ మనకు అట్ ఇంటర్నేషనల్లో పాకిస్తాన్ ఐసోలేట్ చేయటం, ఎకనామికల్గా స్క్వీజ్ చేయటం. మీరేమన్నారంటే ఇప్పుడు మనం అరేబియన్ సీలో మన నేవీ అంతా మోహరించి వాళ్ళను కొద్దిగా అంటే బ్లాకేడ్ చేస్తున్నట్టుంది కదా, ఎంతవరకు సక్సీడ్ అవుతాం, ఏం చేస్తాం అంటే ఈసారి మాత్రం మన అంటే ఇప్పుడు CCS క్యాబినెట్ వాళ్ళంతా కూర్చొని ఏంటంటే అలా పోయి బాంబు వేసి రావటం కాదు, కానీ ఈసారి సరి అయిన
లెసన్ సరైన బుద్ధి చెప్పక తప్పదు. బుద్ధి చెప్పడం అని అంటే ఎన్నో విధాలుగా వచ్చేస్తుంటుంది మనకు, అవును ఒక్క విధం అవును కాదు. ఇటు సో అమెరికా రష్యా ఇజ్రాయెల్ అన్నీ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు మనకు అప్పుడు కార్గిల్లో ఉన్నప్పుడు అమెరికా మనకు అసలు పట్టించుకోలేదు మనం ఎంత చెప్పినా కానీ. అవును కానీ ఇజ్రాయెల్ అయితే సపోర్ట్కి వచ్చింది. అది ఈసారి అమెరికా, రష్యా, ఎక్సెప్ట్ చైనా, ఉమ్, మిగతా అన్ని అవును కంట్రీస్, అవును యూరోపియన్ యూనియన్. ఉమ్, కాకపోతే ఇప్పుడు మనం ఏది వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ స్టేట్మెంట్ చూసినట్టయితే, ఎస్ ఇండియా షుడ్ టేక్ సర్టన్ యాక్షన్, బట్ అవును అంటే ఇది అంత పెద్దగా రీజనల్ కాన్ఫ్లిక్ట్ గా పెద్దవారుగా అంత కాకుండా చూసుకోవాలి, కంట్రోల్డ్ స్ట్రైక్ చేయమని చెప్తున్నట్టు లెక్క ఇండైరెక్ట్. అవును అదైతే అవును కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రెండు అవును అణుబాంబులు మనకు ఉమ్, ఆటమిక్ అంటే ఉమ్, అణు వస్త్రాలు ఆయుధాలు ఉన్న దేశాలు కాబట్టి ఉమ్, ఉమ్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా కొద్దిగా వరి అవుతుంది. బట్ ఉమ్, దాన్ని పట్టుకొని అణుబాంబులు ఉన్నాయని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఉమ్, ఈసారి ఏదో ఒక అంటే లాస్ట్ రిసార్ట్ గా వాళ్ళు చేయొచ్చు, కానీ ఈసారి మాత్రం ఉమ్, సరి అయిన పద్ధతిలో ఉమ్, వాళ్లకు లెసన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. కాబట్టే ఉమ్. ఒకటి మూడు త్రిదళాలు మీరు అన్నారు